ఈ స్టోరీ ఒక 16 ఇయర్స్ అమ్మాయిది. ఒక 24 ఇయర్స్ అబ్బాయి మోసం చేసిండట. ఈ మెసేజ్ చదువుతా అంటే నాకు కొంచెం బీపీ లేచి ఎందుకో స్టోరీ చెప్పినాక చెప్తా. దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అన్న, నా పేరు పింకీ. ఇక్కడ వేరే పేరు ఉండే, కాకపోతే నేను వేరేది మార్చిన. అన్న, నేను ఇప్పుడు ప్రజెంట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్. నా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జరిగింది ఇది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నేను హాస్టల్లో ఉండేదాన్ని. సెకండ్ ఇయర్లో మా ఫ్యామిలీ మొత్తం మా అత్త వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అయిపోయినాం. ఏడికి? హైదరాబాద్కి. మా అత్త వాళ్ళు మస్తు రిచ్. వాళ్ళు రిచ్ కదా, వాళ్ళ కార్కి ఒక డ్రైవర్ ఉన్నాడు. ఆ డ్రైవర్ గాని ఏజ్ 24. ఆ డ్రైవర్ గారు ఒక రోజు వచ్చి డైరెక్ట్ నాకు ప్రపోజ్ చేసాడు. నేను మంచోడే అనుకుని వాడిని ప్రొఫెషనల్ చూడకుండా కూడా నేను యాక్సెప్ట్ చేసేసిన. నేను వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉందా అని నేను అడిగితే గర్ల్ ఫ్రెండ్ ఉన్నది, కాకపోతే టైం పాస్ కది, కానీ నేను నిన్నే చేసుకుంటా అని చెప్పిండు. నేను సరే అని చెప్పేసిన. ఆ లవ్ స్టార్ట్ అయింది. మేము దూరంకి వెళ్ళి ఐ కాంటాక్ట్ ఇచ్చుకుంటా లవ్ చేసుకున్నాం. తర్వాత కొన్ని రోజుల తర్వాత మా అత్త వాళ్ళ కూతురు కూడా సేమ్ మా కాలేజే, దాన్ని హాస్టల్ వేసి అని చెప్పి నన్ను కూడా హాస్టల్ వేసేసేళ్ళు. ఇక మా లవ్కి కొంచెం దూరం ఎక్కువ అయిపోయింది. కాకపోతే మా పెద్దమ్మ వాళ్ళ కూతురు డే స్కాలర్. వాడు ఆమెను కార్లు ఎక్కించుకొని రోజు వస్తుండే కాలేజ్కి. నేను రోజు దూరంకి వెళ్ళి చూస్తుంటే వాడు నన్ను చూస్తుంటే ఐ కాంటాక్ట్ ఇచ్చుకుంటే మేము లవ్ చేసుకుంటుండే. నా దగ్గర ఫోన్ ఉండేది కాదు. జూన్లో నేను స్టెప్స్ నుంచి కింద పడ్డా. నా కాలికి దెబ్బ తాకింది. నేను ఇక ఇంటికి వచ్చేసిన. కొన్ని డేస్ నేను డే స్కాలర్గా ఇంటికాడ నుంచి వెళ్ళి కాలేజ్కి కార్లో వస్తుండే. నాకు దెబ్బ తాకిందని చెప్పి వాడు నాకు కేర్ చూపిస్తుండే. నాకు ఇంకా లవ్ ఎక్కువైపోయింది వాడి మీద నాకు. ఇక జూన్లో వాని బర్త్డే వచ్చింది. నేను వాని కోసం చికెన్ పకోడీ చేసిన. తర్వాత నా లెగ్ ఇంజూరీ ఎక్కువైందని చెప్పి నేను మళ్ళీ మా ఊరికి వెళ్ళిపోయాను. ఊరికి పోయిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత సెప్టెంబర్లో వచ్చేసిన. ఆ సెప్టెంబర్లో మంత్లో నేను మొత్తం డే స్కాలర్ లాగా మళ్ళీ వెళ్ళిపోయాను ఆ కాలేజ్కి. సండే రోజు అందరం కలిసి, పిల్లలందరం కలిసి కార్లో మేమందరం మాల్కి వెళ్ళిపోయాం. బాగా తిరిగినాం. లేట్ అయిపోయింది. ఇక మా అత్త మా డ్రైవర్ గారిని మా ఇంట్లోనే పడుకో అని చెప్పి కింద రూమ్లో పడుకోబెట్టింది. మా అత్త మా తెల్లారి నన్ను 4 గంటలకు లేపి చదువుకో అని చెప్పింది. బుక్స్ ఏమో కింద రూమ్లో ఉన్నాయి. కింద రూమ్లో డ్రైవర్ గారు ఉన్నాడు, అంటే మా వాడు ఉన్నాడు. నేను జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నా. నాకు ఎగ్జామ్ ఉంది ఆ రోజు. నేను బుక్స్ తీసుకోవడానికి కిందికి పోయి వాని రూమ్కి పోయినా. పోతే వాళ్ళు లేసే ఉన్నాడు 4 గంటలకి. ఏం చేస్తావు అని అడిగినా. నేను ఏం చేస్తలేను, నిద్ర వస్తలే అని చెప్పాను. సరే అని చెప్పి నేను ఇట్లా బుక్స్ తీసుకుంటాను. వాడు వెనకాలకి వెళ్ళి వచ్చి నన్ను పట్టుకొని ఫిజికల్ అవ్వడానికి ట్రై చేసిండు. నేను నో చెప్పిన, కానీ బలవంతంగా నన్ను చేసినాడు. ఇక మా ఇద్దరికి అయిపోయింది, జరిగిపోయింది. ఒక 1 మంత్ తర్వాత నాకు పీరియడ్స్ రాలే. నాకు భయమైంది. నాకు వణికినాయి మొత్తం కింద. నాకు ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు. ఇక నేను మా మమ్మ అడుగుతుంది వచ్చినాయని చెప్పి. నేను చెప్పలేకపోతాను. వచ్చినాయని చెప్పి అబద్ధం చెప్పిన. ఇక నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి తప్పించుకోనికి నేను మా ఊరికి వెళ్ళిపోయినా. ఊరికి పోయిన తర్వాత వీనికి చెప్పిన ఇట్లా నాకు పీరియడ్స్ రాలే అని చెప్పి. వీడు సరే సరే నేను చూసుకుంటా అని చెప్పి నాకు చెప్పాడు. మావాడు ఏం చేసిండు, మా అత్త దగ్గర పోయి నేను ప్రపోజ్ చేసిన అని చెప్పి పోయి మా అత్తకి చెప్పేసాడు. అంటే నేనే వీనికి ప్రపోజ్ చేసిన అని చెప్పేసాడు. మా అత్త నాకు ఫోన్ చేసి ఏంది వీనికి డ్రైవర్ అని ప్రపోజ్ చేసినా అని అడిగింది. నేను భయపడేసి మా అత్తకు ఉన్నది మొత్తం చెప్పేసిన. ఇక మా అత్త నన్ను హైదరాబాద్ తీసుకొచ్చి వాడిని నన్ను ఆపోజిట్లో నిల్చోబెట్టి అడుగుపిస్తే మొత్తం నిజం బయట పడంగానే ఇక నాకు భయం వేసి పోయి హార్పిక్ తాగిన. నేను వాడి కోసం మనం సేవ్ చేద్దామని చెప్పి నేను నేను హాస్పిటల్ వేసి నేను 2 అవర్స్ హాస్పిటల్లో ఉన్నా. ఆ గ్యాప్లో వాడిని పిఎస్ తీసుకువెళ్ళు, పోక్సో కేసు వేసిళ్ళు, వాడిని పోలీస్ స్టేషన్లో కొట్టిల్లట. ఇదంతా నాకు బాబాయ్ చెప్తున్నాను. నేను వాని కోసం మా ఫ్యామిలీ దగ్గర పోయి కాలు పట్టుకుని వదిలేసండి, వాడిని నేను లవ్ చేసిన అని చెప్పి, వాని తప్పేం లేదని చెప్పి. వాళ్ళు ఏం చేసిళ్ళు, పోలీస్ స్టేషన్ నన్ను తీసుకుపోయి, వాడు క్రిస్టియన్, వాని దగ్గర బైబుల్ తీసుకుపోయి దీని మీద ఒట్టేసి చెప్పు ఈ అమ్మాయి నువ్వు టచ్ చేయలే అని చెప్పి చెప్పమన్నాడు. నా ముందటనే వాడు ఆ బైబుల్ మీద చెయ్యేసి నీ అమ్మాయిని టచ్ చేయలే అని చెప్పాడు. నేను అయినా కానీ నాకు వాడే కావాలని చెప్పి నేను మా అమ్మ నాన్నకి కాలు పట్టుకున్నాను. ఆడనే పోలీస్ స్టేషన్లో కాలు పట్టుకున్నాను. నేను మా అమ్మ నాన్న వాళ్ళు గుంజుకొచ్చి ఇంట్లో వేసి నన్ను హాస్పిటల్లో తిప్పి నాకు ట్రీట్మెంట్ చేయించి నన్ను మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కాలేజ్ పంపించి స్టార్ట్ చేసి నా సెకండ్ ఇయర్ అయిపోయింది. నేను ఇక వాడిని మర్చిపోలేకపోతున్నాను. కానీ మా ఇంట్లో నన్ను ఘోరం టార్చర్ చేసి వాడిని మర్చిపోని చెప్పి నన్ను చదువుకోబెట్టిళ్ళు. సరే చదువుకున్న సెకండ్ ఇయర్లో 80% స్కోర్ చేసిన. దాని తర్వాత నన్ను డిగ్రీలో వేసిళ్ళు ఇప్పుడు. కానీ నాకు వాడు ఇప్పుడే గుర్తొస్తున్నా. నాకు ఇప్పుడు గుర్తొస్తున్నా. నేను చచ్చిపోతే వాళ్ళు లేకపోతే నాకు బాగా గుర్తొస్తుండే. వాడు నాకు దొరకలేడు, వాడిని జాబ్లోకి వెళ్ళి తీసేసిళ్ళు. ఇప్పుడు నేను ఏం చేయాలన్నా అని చెప్పి నీకు మెసేజ్ చేస్తానా అని చెప్పాడు. ఇక చెల్లమ్మ నీకు నేను ఒకటే చెప్తానా, వాడు నిన్ను అవలదని చేసిండు. వాడు 24-16 ఏడైనా మ్యాచ్ అవుతుందా? సరే పక్క పెట్టు. నీకు లవ్ అంటే ఏంటిదో కూడా తెలియదు, నీకు నువ్వంటే ఏంటిదో కూడా తెలియదు. ఆ ఏజ్లో నువ్వు తప్పు చేసావు అంటలేను. లవ్ అంటే ఏంటిదని నాకు తెలియదు, నీకు తెలియదు, ఎవరికి తెలియదు మన జనరేషన్కి. ఇప్పుడు నువ్వు వాని కోసం చచ్చిపోతా అంటున్నావు చూడు. నీకు ఒక పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు నిన్ను జాతాలు, నువ్వు కూడా వాళ్ళని రేపు సాధాలి అనేది గుర్తుపెట్టుకో. వాడిని నీట్గా నీకు ఇట్లా పీరియడ్స్ రాలేని చెప్పి చెప్పగానే వాడు ఏం చేసిండో తప్పించుకో. నీకు అర్థం చేసుకో. నీకు ఇంకేం తెలియదు, నీకు ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలని నన్ను అడిగినావు కదా, మూసుకొని చదువు. నీ గురించి నువ్వు వర్క్ చేయి.
నీ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయి. ఇంకా మస్తు మంది ఉన్నారు, మస్తు మంది దొరుకుతారు బయట. కాకపోతే నువ్వు కొంచెం నేర్చుకో, బయట ఎట్లున్నారో అని నేర్చుకో అంతే. మీ పేరెంట్స్ నువ్వు పోలీస్ స్టేషన్ కూడా తీసుకుపోయినావు, మీ పేరెంట్స్ ఇజ్జత్ కూడా తీసినావు. మీ అత్తమ్మ నేను ప్రతిసారి మీ అయ్యని చూసి నవ్వుతుంది. ఆ సిచ్యువేషన్ని మార్చడానికి ట్రై చేయి. మీ పేరెంట్స్ పరువు నిలబడడానికి ట్రై చేయి గంతే. కానీ నాకు వాడు కావాలి, లేకపోతే చచ్చిపోతా, నేను దుంకుతా గింకుతా బతకలేను అవలదాని తీరు మాట్లాడకు, సరేనా? మూసుకొని చదువుకో.